brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సెకండ్ ఇన్నింగ్స్ కాస్త మెల్లగా మొదలైనా గేర్ మార్చిన తర్వాత అస్సలాగట్లేదు సునీల్. తెలుగు కంటే ఇప్పుడు ఈయనకు మిగిలిన ఇండస్ట్రీల నుంచి ఆఫర్ ఎక్కువగా వస్తున్నాయి. వేరే వాళ్ళు ఈయనని ఇంకా బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో కొందరు దర్శకులకు సెంటిమెంట్ గా మారిపోయారు సునీల్. మరి ఆ ముచ్చటేంటో చూద్దాం. ఓవైపు కామెడీ, మరోవైపు విలన్, ఇంకోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇదిగో ఇలా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంది సునీల్ కెరియర్. ఆ మధ్య కాస్త వెనకబడ్డట్లు కనిపించినా ఇప్పుడైతే ఫుల్ పటాస్ మీదున్నారైన. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు కంటే ఎక్కువగా తమిళంలో బిజీ అయిపోయారు. మరోవైపు తమిళంలో సునీల్ నటించిన సినిమాల్లో 90% విజయాలే. తెలుగులో టాప్ కామెడియన్ గా ఉన్నప్పుడు కూడా సునీల్ కి తమిళంలో గుర్తింపు రాలేదు. కానీ పుష్పాలో మంగళం సీను పాత్ర చేశాక ఈయన ఫేట్ మారిపోయింది. శివకార్తికేయన్ మహావీరుడిలో చేసింది చిన్న పాత్ర అయినా చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఇక జైలర్తో దశ మారిపోయింది. విశాల్ మార్క్ యాంటనీలోనూ అదిరిపోయే క్యారెక్టర్ చేశారు సునీల్. మార్క్ యాంటనీని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రనే ఇప్పుడు అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ చేశారు. హీరో పక్కనే సినిమా అంతా కనిపించడమే కాదు, ఫైట్ సీన్స్ తో పాటు ఎలివేషన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కన్నడలో సుదీప్ మ్యాక్స్, మలయాళంలో మమ్ముటి టర్బో సినిమాలతో కూడా మంచి గుర్తింపై తెచ్చుకున్నారు సునీల్. మొత్తానికి ఈయన సెకండ్ ఇన్నింగ్స్ బ్లాక్ బస్టర్ అంతే.